దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరి ఒక టాపిక్తో మనము వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మేము చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మరి మీరు చూసి దేవుని యందు ఆనందిస్తున్నారని విశ్వాసంతో నమ్ముతున్నాను. మరి ఇంకా మీరు మా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మారనాథ షిలో మినిస్ట్రీస్ అది మరి దాదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది. 2003 జూన్ 8కి మరి ఆరంభమైంది మారనాథ షిలో మినిస్ట్రీస్. మరి ఈ వీడియోస్ చేయడానికి దేవుడు మరి ప్రేరేపణ కలిగించి మరి వాక్యం మాట్లాడడానికి ఎన్నో వీడియోస్ చేయడానికి దేవుడు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి యొక్క టాపిక్తో మరి సబ్జెక్టుతో మనం మరి వాక్యం ధ్యానించుకుందాము. మొదటగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటం బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడు నన్ను యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతి 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 స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన మరొకసారి నాయన అయ్యా మరి నా తండ్రి నీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఎంతోమంది బిడ్డలు నాయన వాక్యం విషయంలోనైనా దాహం కొని ఉన్నారు ప్రభా తండ్రి నాయన. మరి వారి యొక్క దాహం తీర్చబడుటకు నాయన నీ వాక్యం ఎంతో అక్కరగా ఉంటుంది కనుక నాయన అయ్యా మరి నీకే స్తోత్రములు తండ్రి నాయన. మరి నన్ను నీ శిలచాటును మరుగుపరిచినైనా మాకందరికీ కావాల్సిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆది అంతా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయము అందరికీ కూడా నాయన దయచేయగలరని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మనము చూస్తున్నాం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటం బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడు నన్ను యెహోవా సెలవిచ్చుచున్నాడు. అతిశయం అనంటే గర్వకారణం అన్నమాట. మనము అతిశయిస్తున్నాం. దేని విషయంలో మనకు అతిశయం ఉండాలి అంటే దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటంటే దేనిని బట్టి అతిశయింపవాలని అంటే భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. కృప చూపించడం అంటే మంచివారి మీద చెడ్డవారి మీద కూడా దేవుడు వర్షాన్ని కుమరిస్తున్నాడు, ఎండనిస్తున్నాడు, భూమి తన ఫలమిస్తుంది. మరి అవన్నీ కూడా వచ్చేటట్టుగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. అంటే ఏంది? ఆయన కృపను మనకు దేవుడు చూపిస్తున్నాడు అన్నమాట. అయితే మరి భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగించుచునున్న అంటే నీతి న్యాయములు కూడా జరిగిస్తున్నాడు అన్నమాట. చాలా విషయాలలో దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో, దేవుని దగ్గర మరి గోజాడుతారో, మాకు న్యాయం కావాలని అడుగుతారో వాళ్ళ విషయంలో దేవుడు న్యాయం చేకూరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకేమంటుండంటే నీతి న్యాయములు జరిగించునున్న యెహోవాను నేనే అని అంటే దేవుడు ఇక్కడ మనకు భూమి మీద కృప చూపిస్తున్నాడు, ఇంకా నీతి న్యాయములు మరి చేస్తున్నాడు అని మనం విశ్వసించి నమ్మి దాన్ని బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలన్నమాట. అయితే ఈ విషయంలో దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అయితే మనుషులు ఏం చేస్తారంటే మరి దేవుని విషయంలో అతిశయించరు. అంటే ఎంతోమందికి రకరకాల దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, మా దేవుడు అని చెప్పుకుంటారు. కానీ మరి మన దేవుడైన యెహోవా అంటే యేసయ్య మనకు మరి రక్షకుడు. ఆయన మరి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినాడు. అయితే ఇక్కడ మనుషులు దేని విషయంలో మరి అతిశయిస్తారు అంటే వాళ్ళ ఒక గొప్పతనం ఏంటిదంటే వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయనుకోండి. ఒకవేళ వాళ్ళకి మంచి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ ఉంది, ఫస్ట్ ర్యాంక్ వస్తున్నారు, గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అతిశయిస్తారు. ఇంకొకటి ఏంటంటే కులం విషయంలో అతిశయిస్తారు. అంటే మాదే గొప్ప కులము, మాది హై కాస్ట్,
మాది ఫార్వర్డ్ కాస్ట్ అనేసి మరి కులం విషయంలో అతిశయించేవారు ఉన్నారు. తర్వాత రంగు అనంటే మరి రంగు అనంటే అది ఎన్నో రకాలుగా వస్తుంది, మరి శరీర సంబంధమైన రంగు కూడా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏమంటుండంటే మతం, మా మతం గొప్పది అని చెప్పుకునేవారు. అయితే ఇంకా నైపుణ్యం అంటే ఒక కుటుంబంలో మరి భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంతో నైపుణ్యతగా ఉంటారు. అంటే వాళ్ళకి అన్ని డిసిప్లైన్గా ఉంటాయి. వాళ్ళు మరి షాపింగ్కి వెళ్ళినా కానీ, పండుగలు చేసుకున్నా కానీ, డ్యూటీలు చేసుకున్నా కానీ వాళ్ళకి అన్నిటి కూడా ఏముంటుందంటే క్రమం ఉంటుంది. ఆ క్రమంని ఏమంటారంటే నైపుణ్యత అంటారు. నైపుణ్యత ఉన్నందుకు వాళ్ళు ఏం చేస్తారంటే అతిశయిస్తారనమాట. నేను డిసిప్లిన్డ్గా నా లైఫ్లో నేను బ్రతుకుతున్నాను, నా కుటుంబంతో నేను బ్రతుకుతున్నాను, నేను ఎవరి విషయంలో కూడా నేను మరి నేను ఆధారపడే అవసరం నాకు లేదు, ఎవరి మీద కూడా నేను ఆధారపడే అవసరం నాకు లేదు, నాకు నైపుణ్యత ఉన్నది. అంటే నా కుటుంబం విషయంలో నైపుణ్యత ఉన్నది. ఇంకా కొంతమంది అందం విషయంలో అతిశయపడుతూ ఉంటారు. అందం అంటే నేను చాలా చక్కగా ఉన్నాను, మరి ఎంతో అందంగా ఉన్నాను, నా అంత అందంగా ఎవరు కూడా లేరు అని అతిశయించేవారు ఉంటారు. తర్వాత బలం విషయంలో, బలం అనంటే అది డబ్బులే కావచ్చు, లేకపోతే శరీర సంబంధమైన బలమే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఆ విషయంలో అతిశయిస్తారు. అయితే ఇంకా ఏమవుతుందంటే ఇక్కడ ఇవన్నిటి విషయంలో మరి మనుషులు అతిశయిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటుండంటే నన్ను బట్టి మీరు అతిశయించండి అంటున్నాడు. కీర్తనలో మనం చూసినట్లయితే మరి కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నారు, కానీ మేమైతే మా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాము అని అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు అనమాట. అయితే మరి మనం దేని విషయంలో మనం అతిశయిస్తున్నాం? మరి నిజంగా మనకు దేవుడు ఇంత గొప్ప దేవుడు అంటే, ఇంత గొప్ప దేవుడు అని అంటే ఆ గొప్పతనం అది ఏంటిది అనేది మనం ఎప్పుడైనా గ్రహించినామా? అయితే ఆయన నిజంగా ఈ భూమి మీద కృప చూపిస్తున్నాడు. ఆయన మరి నీతిమంతులకు అనీతిమంతులకు న్యాయం చేస్తున్నాడు, మరి నీతిమంతులకు అనీతిమంతులకు ఆహారం ఇస్తున్నాడు, అన్నీ కూడా చేస్తున్నాడు. మరి ఆయనను బట్టి మనం అతిశయించాలా, లేకపోతే వేరే విషయాలలో అతిశయించాలా? అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు నన్ను బట్టి మీరు ఏం చేయాలా? అతిశయించాలన్నమాట. అయితే ఒక చిన్న పాట ఉన్నది, ఆ పాట నేను పాడిన తర్వాత ఇంకా నేను వాక్యం కొనసాగుతాను. యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా, యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా, నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును, నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును, నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని, నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని, యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా, యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా. బలహీన సమయములో నీవే నా బలముగా నిలిచావు, కృంగిన వేళలో చేయి పట్టి నన్ను లేపావు. బలహీన సమయములో నీవే నా బలముగా నిలిచావు, కృంగిన వేళలో చేయి పట్టి నన్ను లేపావు. నూతన గీతము నా నోట నుంచి స్తుతికి కారణమైనావు, నూతన గీతము నా నోట నుంచి స్తుతికి కారణమైనావు. స్తుతికి కారణం నీవే, స్తుతికి కారణం నీవే, స్తుతికి కారణం నీవే, నా స్తుతికి కారణం నీవే. యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా, యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా.
క్రీస్తుని బండపై నిలిపి జారి పడకుండా కాచావు. కనుపాపల నన్ను కాచి క్షేమాధారమైనావు. క్రీస్తుని బండపై నిలిపి జారి పడకుండా కాచావు. కనుపాపల నన్ను కాచి క్షేమాధారమైనావు. మా మధ్య నీవు నివాసివయ్యుండి మహిమకు కారణమైనావు. మా మధ్య నీవు నివాసివయ్యుండి మహిమకు కారణమైనావు. మహిమకు కారణం నీవే, మహిమకు కారణం నీవే, మహిమకు కారణం నీవే, నా మహిమకు కారణం నీవే. యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా. యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా. నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును. నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును. నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని. నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని. దేవుని స్తోత్రం. మరి మనం దేని విషయంలో అతిశయించాలంటే నిజమైన దేవుడు మనకున్నాడు. అన్ని నామముల కంటే పైనామం గల దేవుడు మనకున్నాడు. మరి ఎంతోమంది ఈ లోకంలో పుట్టినారు, చనిపోయినారు, కానీ చనిపోయిన వారిలో నుండి ఎవరు కూడా లేవలేదు. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధిలో నుండి లేచిన వాడై తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము, ఒక మాట మనం చూద్దాము. అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. అయితే ఇక్కడ ఏమంటుండు పౌలు, ఏమంటుండంటే శ్రమ మనకు ఏం చేస్తుందంటే, మన జీవితాలలో శ్రమ లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి కూడా శ్రమ అనేది తటస్థిస్తుంది. అయితే శ్రమ ఏం చేస్తుందంటే మనకు ఓర్పు నేర్పిస్తుంది. తర్వాత విధేయత దేవుడు కూడా, యేసుప్రభు కూడా శ్రమల వలన విధేయత నేర్చుకునేనని హెబ్రీ రాష్ట్ర పత్రికలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఈ ఓర్పు ఉంటే ఏమవుతుందంటే ఇంకా మనకి పరీక్షలు వస్తూ ఉంటాయి. పరీక్షలు అంటే ఏంటి? ఎవరు మనకు సహాయం చేయరు. అప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. మనం అడిగినా కానీ దేవుడు ఆన్సర్ మనకి ఇవ్వడు. కానీ ఆ యొక్క పరీక్షను మనము ఛాలెంజింగ్గా తీసుకొని మనం ఎదుర్కొని దాంతో పోరాడవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఈ యొక్క ఓర్పు పరీక్ష ఏం కావాలా? ఈ పరీక్షతో మనం ఏం కావాలంటే మనకు నిరీక్షణ అనేది రావాలన్నమాట. అంటే మనకు నిరీక్షణ అంటే ఈ పరీక్ష నేను పాస్ అవుతున్నా, దేవుడు నాకు అలౌ చేసినటువంటి ఈ యొక్క శోధన, దేవుడు మనకు అలౌ చేసినటువంటి ఈ శ్రమను బట్టి మరి మనం ఏం చేస్తున్నాం అంటే ఓర్పు కలిగి ఉంటున్నాము. ఆ ఓర్పు పరీక్షకు రీడ్ అవుతుంది. ఆ పరీక్ష నిరీక్షణ అంటే ఇంకా మనకి జయం వస్తుంది, దేవుడు మనకి ఏం ఫలాలు ఇస్తాడో అని మనము విశ్వాసంతో ఎదురు చూడడం. అయితే ఇక్కడ మరి ఇంకేమంటున్నాడంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. అంటే పౌలు అంటున్నాడు ఇక్కడ శ్రమలయందు అతిశయపడుతున్నట. మనం అట్లా అతిశయపడతామా అండి? మనం శ్రమలయందు అతిశయపడం. శ్రమ రాగానే నాకే శ్రమ వచ్చింది, దేవుడికి నేనే ఉన్నానా, నా జీవితంలోనే ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఆ ఇంటి ఎదురు వాళ్ళు చూడు, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకు శ్రమలే లేవు, కానీ నాకు ఎన్ని శ్రమలు ఉన్నాయి అని మనం అనుకుంటుంటాం. కానీ పౌలు ఏమంటుండంటే ఈ శ్రమను బట్టి ఏం చేస్తానంట, ఆయన అతిశయిస్తున్నట్ట.
అయితే మనం కూడా ఏం చేయాలంటే వాక్యానుసారంగా శ్రమలు వచ్చినప్పుడు దేవా నీకు స్తోత్రం అని మనం చెప్పాలి. మనకి ఏదో డబ్బులు పోయినాయి, ఏదో బంగారం పోయింది, లేకపోతే ఏదో నష్టమైంది, అప్పుడు మనం ఏం చేయాలంటే యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని మనం చెప్పాలి. చెప్పగలిగేంత విశ్వాసంలో మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక మనం శ్రమలైంది కూడా మనం ఏం చేయాలంటే అతిశయించాల. అయితే అదే రోమీలో రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. అయితే దేవుని విషయంలో ఏముందంట? అతిశయం ఉందంట. పౌలు అంటున్నాడు, ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి అయితే ఇప్పుడు దేని గురించి మాట్లాడతాడంట? దేవుడు ఆయన ద్వారా చేసినటువంటి కార్యములను గురించే ఆయన మాట్లాడతాడంట. అయితే అన్యజనులు విధేయులగినట్లు ఆయన మాట్లాడతాడంట. ఇప్పుడు మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మన సాక్ష్యం చెప్పాలి అని అంటే ఆ సాక్ష్యం ద్వారా వాళ్ళు ఆ బలపడి ఆ సాక్ష్యం వాళ్ళ హృదయంలో పనిచేసినప్పుడు వాళ్ళు విధేయులు అవుతారు. ఎవరు వాళ్ళు? అన్యులు ఏమవుతారంటే అన్యజనులు విధేయులగినట్లు వాక్యం చేతను, క్రియ చేతను అంటే గుర్తుల బలం చేతను అంటే ఈ యొక్క మరి బలం అనంటే వాళ్ళకున్నటువంటి బలము అది ఎంతో నిష్ఫలమైంది, ఆ బలం లేనిది. అయితే ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తారో, దేవుని వాక్యం వింటారో వాళ్ళకు బలం వస్తుంది అనమాట. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయితే ఇంకా దేవుని విషయంలోనే నేను మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను, వేరే విషయం మాట్లాడాలని నేను తెగింపను అని అంటున్నాడు. అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళిపోతే లోక సంబంధంగా మాట్లాడుతూ ఉంటాం. అవి ఆ ముచ్చటెట్లా, ఈ ముచ్చటెట్లా, ఇది అట్లయింది, అది అట్లయింది అని మనం మాట్లాడుతుంటాం. కానీ దేవుని విషయంలో మనం ఏం చేయాలా? ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఆయన చేసినటువంటి మేళ్ళు మన జీవితంలో, వాళ్ళ ఇతరుల జీవితంలో చేసినటువంటి మేళ్ళు మనము పంచుకుంటూ ఉండాలి. అయితే మరి ఇక్కడ ఇంకొక మాట మనం చూసినట్లయితే అదే 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం. అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలెను. అయితే ఏమంటుండు పౌలు? ఏమంటుండు ఇక్కడ? మళ్ళీ మనము అదే 10వ అధ్యాయం 12వ వచనం చూడు ఒకసారి. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. అయితే ఏం చేస్తున్నాం అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇతరులతో మనం పోల్చుకోవడం, వాళ్ళు ఇట్లా ఉంటే మనం ఇట్లా ఉండాలి, మనకు స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఇవాళ రేపు ఎంత ఏమొచ్చేసిందంటే ఆమె ఇంత కాస్ట్లీ శారీ కడితే నేను అంతకన్నా ఎక్కువ నేను కట్టుకోవాలి, ఆమె ఇట్లా ఇల్లు కట్టించిందంటే నేను ఇంకెక్కువ మరి కాస్ట్లీగా ఆమె కంటే ఎక్కువ మరి నేను కట్టాలి. అంటే నలుగురిలో నేను వెళ్ళినప్పుడు నా స్టేటస్ ఇంక్రీజ్ కావాలి, నా స్టేటస్ మంచిగా ఉండాలి అని మనము ఒకరినొకరితో పోల్చుకుంటూ ఉంటాం. అయితే మరి పౌలు ఏమంటుండు? అతిశయించేవాడు దేని విషయమా అతిశయించాలా? చాలా మంది మనం వెళ్ళినట్లయితే మన బంధువుల దగ్గర వెళ్ళినా కానీ, స్నేహితుల దగ్గర వెళ్ళినా కానీ, వాళ్ళ చిన్నపిల్లలు ఏదైనా మనం మంచిగా పాట పాడినా కానీ, డ్యాన్స్ చేసినా కానీ వాళ్ళ విషయంలో అతిశయించి చెప్తూ ఉంటారు. చాలా బాగా చదువుతుంది, చాలా బాగా డ్యాన్స్ ఆడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గొప్పతనం చెప్పుకుంటూ ఉంటారు. అయితే మరి అది ఏ పాటి కరెక్ట్ అంటే అన్యులు ఒకవేళ తెలియనటువంటి వారు అతిశయిస్తే వాళ్ళకి తెలియదు. కానీ క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, మన విషయంలో మనం అతిశయించకూడదు. మనకు ఏది ఉన్నా కానీ దాన్ని బట్టి కాకుండా అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలా? దేవుని బట్టి అతిశయించాలి. ఇంకేమంటుండు కింద? ప్రభువు మెచ్చుకొని వాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. అయితే ప్రభు మెచ్చుకోవాలి. ఎక్కడ ఉంది అది? మరి 32వ కీర్తనలో మనం చూసినట్లయితే
32 ఏమంటుండంటే చదవండి. యెహోవా చేత ఉమ్, నిర్దోషి అని ఎంచబడిన వాడు ఉమ్, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అది అయితే ఇంకా పైన మనం చదువుకున్నట్టే పైన చదవండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ఉమ్, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. అయితే మనం ఏం చేస్తాం, ఇవన్నీ చూసుకొని మనం గ్రేట్ మనం గ్రేట్ మనం గ్రేట్ అనుకుంటుంటాం. కానీ దేవుని దృష్టిలో ఏం గ్రేటు? మన పాపాలు మన అతిక్రమములు క్షమింపబడినట్లయితే మనకు పరలోక రాజ్యంలో మనం చేర్చుకోవాలని దేవుడు మనల్ని ముద్ర వేసినట్లయితే అది ధన్యత. తర్వాత ఇంకేమంటుండు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు. ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి, పొలిటికల్ లీడర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు, పేదలకు డబ్బులు ఇస్తాడు, మన నిరుపేదలకు ఇస్తాడు, ఒక దిక్కులేని వాళ్ళని చూస్తాడు, విధవరాళ్ళకి సహాయం చేస్తాడు, అన్నీ చేసిన తర్వాత ఆయన చనిపోతే అందరూ ఇంత సహాయం చేసిండు, ఆయన నిజంగా దేవుడు అని ఏం చేస్తారంటే ఆయనను పొగుడుతుంటారు. అయితే అదే వ్యక్తి విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు? కాబట్టి మరి మనుషులు మెచ్చుకోవడం కాదు, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు అనమాట, గొప్పవాడు అనమాట. అయితే యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు అంటే మనం ఎవరైనా ఇష్టం లేని వారు వచ్చినప్పుడు వాళ్ళతో కపటంగా మాట్లాడతాం. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. మేము అట్లా కానే కాదు, మేము ఏమంటారు ఎంతో మంచిగా మాట్లాడతాం, మా లోపల ఏమీ లేదు మీ విషయంలో, మీరంటే మాకు చాలా ఇష్టం అని మనం ఏం చేస్తాము అంటే అట్లా మాట్లాడుతుంటాం. కానీ అది దేవునికి ఇష్టం లేదు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయమని సామెతలలో ఉన్నాయి. అంటే మరి వేషనైనా క్షమిస్తా కానీ వేషధారిని క్షమించను అంటుంది దేవుడు. వేషధారణ అంటే మరి పరిసయ్యులను దేవుడు మరి బాగా మరి కోపడుతుంటే మనం చూస్తుంటాం నూతన నిబంధన గ్రంథంలో, వేషధారులారా అని అంటాడు. కాబట్టి చాలా మందికి మరి మనలో ఉన్నటువంటి వారికి వేషధారులు లాగా ఉంటా ఉన్నాం మనం. మరి బయట మనుషుల దగ్గర ఒక తీరు ప్రవర్తిస్తున్నాము, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దేవుని దగ్గర వేరేగా మనం ప్రవర్తిస్తున్నాం. అంటే మనం ఏమనుకుంటున్నాము, మన మనుషుల దగ్గర ప్రవర్తించినటువంటి ప్రవర్తన దేవుడు చూడలేదు అని మనం అనుకుంటాం కదా. చూడండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు. మనం ఏమనుకుంటున్నాం, చర్చలు ఉన్నప్పుడే ఎంతో మంచిగా పవిత్రంగా పరిశుద్ధంగా పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుని కన్నులు ఎవరిని చూస్తున్నాయంట? ఎక్కడ చూస్తున్నాయంట? ప్రతి స్థలం మీద దేవుని కన్నులున్నాయి. ప్రతి ఒక్కరిని, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాయి. అయితే మనం ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఏది ప్రవర్తించినా కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనం ఆలోచన చేసుకోవాలి. నేను రక్షణ పొందక ముందు నేనేమనుకునేదాన్ని అంటే, దేవుడు వింటున్నాడా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, దేవుడు నేను చేసే తప్పులైతే చూస్తలేడు కదా, ఏదో అందరూ చెప్తున్నారు కనుక నేను కూడా పోయి ప్రార్థన చేసుకుంటా, రక్షణ పొందుతా, బాప్టిజం తీసుకుంటా అని అనుకొని నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తించినాను. ప్రతి విషయంలో దేవుడు నాకు చెక్ పెట్టిండు.